పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నిన్ను తోకగా కాదు తలగా నుంచే దేవుడు, క్రిందికి కాదు పై చెయ్యిగా నుంచును, నీకు జయం కలుగును. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలందరూ మరొకసారి స్కూలుకు కాలేజెస్కి న్యూ అకాడమిక్ ఇయర్ అంటారు, అలా వెళ్ళుతున్న రోజు ఇది. అనేక మంది ఉదయం నుంచి ఫోన్ కాల్ చేస్తూ ప్రార్థన అడుగుతున్నారు, మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. మీలో చాలామంది పిల్లలను ఇంటి నుంచి మొదటిసారి స్కూల్కి ఆల్రెడీ పంపించారు. ఈ టైంలో కరోనా జపమాలలో మీ పిల్లలను ఈ అకాడమిక్ ఇయర్ అంతా దేవుడు భద్రంగా కాపాడాలని, రాకపోకలందు దీవించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, వారికి జ్ఞానము, వివేకము, జ్ఞాపకం చేసుకునే శక్తి, ఆడ నేర్పిస్తున్న దాన్ని అర్థం చేసుకునే జ్ఞానము, ఇవన్నీ ప్రభు దయచేయుటకు ఒక సెంటర్ ఉన్నదని మీరు మర్చిపోవద్దు. మిమ్మల్ని గుర్తిస్తున్నటువంటి దినం ఇది. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునే గొప్ప దినం ఇది. We remember as your children begin the new academic year. As they go, come, may we pray for protection, good health, understanding, and also wisdom, memory power, teachers and lecturers. We don't forget you, including the ayahs and all those who are working in the schools and non-teaching staff, principals, and all the people, everybody who is associated with the academic year, academic life. We remember all of you, including the fathers, sisters, and all the run schools, everything we remember, institutions. We need to pray for you because this center is meant to be a protecting prayer, powerful place for you. We remember you. Kindly convey this message that we are praying for you to all the people. ఈ రోజు నుండి నూతనంగా స్కూల్కి వెళుతున్న, కాలేజీకి వెళుతున్నటువంటి టీచర్స్, నాన్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరినీ ప్రభు దీవించునుగాక. సింగారెడ్డి సాత్విక 21వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సింగారెడ్డి సాత్విక 21వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఒక వ్యక్తి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామ్యం, స్వామి మీ వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మేరీ. అలాగే కే దివాంష్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే కే శౌర్యులు ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కే ప్రసన్న కుమార్. కే దివాంష్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే కే ప్రకాష్ రావు, శోభారాణి 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, దైవాశీర్వాదం, వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థికంగా స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రేపటి దినం మనమందరం కలిసి అద్భుతాల అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. అందుకే మామూలుగా నవదిన ప్రార్థనలు జరిపేది, కానీ చాలా ప్రోగ్రామ్స్ మధ్యలో నేను కూడా కొద్దిగా మర్చిపోయాను. కానీ మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నాం. ఒకరోజు ఈ రోజు నుండి రేపటి దినం వరకు మంచిగా ప్రార్థన చేసుకోండి. యూజువలీ వీ హ్యావ్ 9 days, but then because of too many other schedule, it escaped my mind. But we pray for you today, and tomorrow being the feast day, we wish for Aloysius, the beautiful shrine of Metuguda and also Gandhinagar, and so many places in city that are named after St. Anthony Shrine. So we remember all of them. And also tomorrow we also have a program in Tilak Nagar, Kasipet. All those who are participating in Warangal, we remember you. ముందుగానే మీ అందరికీ పునీత అంతోని వారి, అద్భుతాల అంతోని వారి సహాయంతో అద్భుతాలు రేపటి దినం పండుగ ద్వారా జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. పిల్లలందరూ కూడా, స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అద్భుతాలందరినీ వారి ద్వారా దీవించబడాలని ఈ పాట సెలెక్ట్ చేశాం. నిన్ను తోకగా కాదు తలగా నుంచునని ప్రభు వాక్యం. ఎస్,
You will never be a tail. You will be always a head. That's a promise of God. We chose because children are going for the school, new academic year. We pray for you. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృపా విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగ యేసు ఆశీర్వదింపబడిన వారకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఇవన్నీ కూడా ప్రవచనముగా మారాలని పాడినప్పుడు క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ దీస్ ఆర్ అస్ యువర్ ప్రాఫెసీస్. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇతరులకు పై చేయిగా ఉందురు కానీ ఇతరు మోచేతి క్రింద మీరు నీళ్లు తాగరు. ద లార్డ్ సేస్ you will never be under anybody, you will be always a head. Deuteronomy 28:14. కీర్తన 113 7వ వచనం. అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. Psalm 113:7. The Lord says, the Lord will take the poor man from the dust and he will lift up the humble people. Amen. మీ పరిస్థితి అలా ఉందేమో, లేకపోతే పిల్లలు చదవటానికి వెళుతున్నప్పుడు గడిచిన సంవత్సరాల రిజల్ట్ అట్లా ఉందేమో, అందుకే దేవుడు ఈ పాటను సెలెక్ట్ చేసి పాడమన్నాడేమో. కరెక్ట్గా ఈరోజు ఇది సెలెక్ట్ చేశాను. పిల్లలందరూ ఉదయం అలా అడిగినప్పుడు నాకు అర్థమైంది, ఓహో దేవుడే ఈ పాట పాడాలని ఎన్నుకున్నాడని. పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. నిన్ను కోటగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయిగా నుంచును. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, కిందకి కాదు పై చేయిగా నుంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా.
దీనులను దుమ్ములో నుండి పైకి లేపును తండ్రి, పైకి లేపును. దీనులను దుమ్ములో నుండి పైకి లేపును, పైకి లేపును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ప్రవచనంగా మీలో జరుగునుగా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా అనాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పిల్లలలో కొంతమందికి కొన్ని బంధకాలు ఉండి, ఒకవేళ వాళ్ళు చేసిన పొరపాట్లు కావచ్చు, మనమే చేసిన పొరపాట్లు కావచ్చు, ఆటంకాలు ఉంటే అలాంటి పిటికిల నుండి, బంధకాల నుండి దేవుడు విడిపించాలని వాళ్ళ తరఫున మన ఇంటిలో కూడా కొన్ని బంధకాలు ఉండే విడిపించమని ఈ 2వ ప్రవచనంను క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థించండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఐగుప్తు దేశీయుల ఇనుప పిటికిల నుండి విడిపించి పాలు తేనెలు పారు దేశంలోనికి నడిపించును. ఎక్సోడస్ చాప్టర్ 3:8. The Lord will take you from the clutches of Egypt, and he will take you to the land which will be like milk and honey, the place where it will be flowing like that. Amen. ఏ బంధకాలు ఉన్న పిల్లలలో, మీ కుటుంబాలలో, దేశంలో, మనలో ఎక్కడ ఉన్న అవన్నీ ఈ ప్రవచనం ద్వారా తెగిపోనుగా. Amen. Every kind of clutches of evil, every bondage, every chain, let it break as we sing this hymn. Amen. పాడుదామా, నిన్ను తోకగా కాదు తలగా నుంచే దేవునికి. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయిగా నుంచును. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, కిందకు కాదు పై చేయిగా నుంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. పాలు తేనెలు పారుతున్న దేశము వలె నిన్ను మార్చివేయును. పాలు తేనెలు పారుతున్న దేశము వలె నిన్ను మార్చివేయును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా,
జయం జయం హల్లెలూయా. నా సాక్ష్యం కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థించండి. ఒకప్పుడు నేను వరంగల్లో మనం సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నేను పోను అని చెప్పి మొండిగా ఉన్నాను. తర్వాత దేవుడు ఎందుకో పొమ్మన్నాడు. ఈ రోజుల్లో వరంగల్ వెళితే అసలు తిరిగి రావడమే కష్టం. రెండవ ఇల్లు లాగా ఉన్న గురువులు, ఇక్కడ ఉన్న కన్యాస్త్రులు, సామాన్య ఉన్న ప్రజలు చూపించే ప్రేమ నిన్న కూడా అదే మళ్ళీ అనుభవించాను. అనేక మంది గురువులు ఎదుట, ప్రజల ఎదుట తుమ్మబాల బిషప్ గారికి శ్రద్ధాంజలి అనుభవించి ప్రార్థించి పూజ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. తోకగా కాదు తలగాని దేవుడు నిన్ను ఉంచుతాడని చెప్పినది నా జీవితంలో చాలాసార్లు చూస్తున్నాను. మీకు జరగాలని నాకు ఇచ్చినదాన్ని పంచడానికి 3 గంటల ప్రార్థనతో రెండవ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక శోధనలు, టెస్ట్, పోరాటం మధ్యలోనే నేను గురువయ్యాను. తర్వాత కూడా గురుత్వ జీవితంలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న భయము, ఆందోళన, ఆవేదన, కొన్ని మినిస్ట్రీ పరిచర్య చేసేటప్పుడు కొన్ని పెద్ద బాధ్యతలు ఇచ్చినప్పుడు భయం వేస్తుంది. కొంతమంది పెద్దల ఎదుట వాక్యం చెప్పాలంటే భయం ఉంటుంది. ఆ రోజు ఇచ్చిన వాగ్దానం నాకు గురు పట్టాభిషేకం మీ అందరినీ పిలవలేకపోయాను, మీకు తెలియదు కావున ఇన్విటేషన్ కార్డులో ఆ రోజుల్లో ఒక చిన్న పక్షి, దాన్ని యేసు తండ్రి దేవుడు చేతులు ఎత్తుకున్నట్టు ఫోటోతో పాటు ఒక చిన్న కార్డు ఒకటి మా అన్నయ్య తర్వాత మా ఇంటిలో ఉన్న వాళ్ళు కొట్టించారు. దానిలో రాయబడిన అంశమే యెషయా 41:10. ఆ రోజు నాకే తెలియకుండా ఆ వాగ్దానం నాకు ఇచ్చాడు. ఇప్పుడు నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుందని ఎదురు చూస్తుండండి మీ జీవితంలో కూడా. ఏంటిది అంటున్నారా? యెషయా 41:10. ఇజ్రాయేలు భయపడకు, నేను నీకు తోడై ఉందును, నా శక్తితో నిన్ను కాపాడుదును. తమిళం బైబిల్లో ఇంకొకటి ఉంది, నా అరచేతిలో నిన్ను ఆదుకొందును. ఐ విల్ క్యారీ యూ ఇన్ ద విక్టోరియస్ రైట్ హ్యాండ్. జయ ఇచ్చే నా అరచేతితో నేను నిన్ను ఆదుకుంటాను. వెన్ యు ఆర్ అఫ్రైడ్ కీప్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్. ఇది నా గురు పట్టాభిషేకం రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. దిస్ ఈస్ మై ఆర్డినేషన్ క్యాప్షన్, ద స్మాల్ లిటిల్ చిక్ లైక్ దాట్, జీసస్ గాడ్ క్యారింగ్ దట్ little bird, that's how God protected me. When you are afraid, claim this promise. Israel, do not be afraid. I will help you and I will strengthen you. I will save you. Isaiah 41:10. Beautiful promise. పాడుదామా? అందుకే తోకగా కాదు తలగా ఉంచే దేవుని చూచి భయపడకుండా ముందుకు సాగుదాం.
నిన్ను తోకగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయిగా నుంచును. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, కిందకి కాదు పై చేయిగా నుంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఇశ్రాయేలు భయపడకుము, చేయి పట్టి నిన్ను నడిపించును. ఇశ్రాయేలు భయపడకుము, చేయి పట్టి నిన్ను నడిపించును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. నాకు చేసిన దేవుడు మీకు చేయడు, గిదియోనుకు చేసిన దేవుడు మీకు చేయడు. ఎందుకు భయపడుతున్నారు? ఒకరోజు వస్తుంది, మీరు కూడా నాలాగా సాక్ష్యం చెప్తారు. ప్రార్థించింది. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పిల్లలు జాగ్రత్తగా భద్రంగా ఉండేటట్టు తల్లిదండ్రులు అనేక మంది ప్రార్థిస్తున్నారు. వాళ్ళతో పాటు మనం జాయిన్ కావడం ఎంతో అర్జెంటు. ఒక ప్రార్థన విన్నపం ఈరోజు అంటే ఈ రోజుల్లో మరి సైతానుడు అనేక రూపంలో చాలామందిని ఇబ్బందులు పెడుతున్నాడు. రాకపోకల యందు వాళ్ళు వెళ్ళే బస్సులు, ఆటోలు, కాలినడక, సైకిల్, తర్వాత బైక్స్, తర్వాత ఏదైనా సరే భద్రంగా వెళ్ళి భద్రంగా తిరిగి వచ్చేటట్టు. అలాగే నేను చెప్పాను కదా, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆల్ ద పీపుల్ ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ పిల్లలు ఉన్నప్పుడు ఆ ప్రాంగణం, ఆ క్యాంపస్ మొత్తం దేవునికి అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఈ ప్రోగ్రామ్ని ఎంతమంది వింటున్నారో తెలియదు, కానీ మన బాధ్యత మానవాళ్ళందరికీ దయచూపమని ప్రార్థించే ప్రోగ్రామ్ ఇది. అందువలన దయచేసి ఒకవేళ వీలు ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు, టీచర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియచేయండి. ఇలా ప్రార్థిస్తున్నామని చెప్పండి. ఈ లింక్ను కూడా వాళ్ళందరికీ పంపండి. రోజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలందరూ దయచేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్, బ్యాగ్స్ అన్నీ పట్టుకొని ఈ ప్రార్థనతో చేతిలో ఉంచి ప్రార్థన చేయమని చెప్పండి. When they return back from the school, colleges, please ask all of them to take that pen, pencil, writing pad and the bags and then ask them to pray over it as I am praying for that now. దయగల తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నిన్ను నమ్మిన వారిని ఏనాడు చేయి విడువని వాగ్దానం చేశావు తండ్రి. ఆ రోజుల్లో నేను చదవలేకపోయినప్పుడు ఈ గేమ్స్ మీద, ఎక్కువగా ఆటల మీద ప్రభువా నా శ్రద్ధ వహించినప్పుడు ప్రభువా
నన్ను మలచి మార్చి ఆత్మతో నింపిన తర్వాత నాకు ఒక అబౌట్ టర్న్ ఇచ్చావు. అలాగే ప్రభా ఈ బిడ్డలందరి జీవితంలో ఏదెన్నో ఆటంకాలు ఉంటాయి. సమ్మర్ హాలిడేస్లో ఎట్టేటో డిస్టర్బ్ అయిపోయారో తెలియదు ప్రభా. వాళ్ళందరి యొక్క మనస్తత్వం నీకు మాత్రమే. తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన పొరపాట్లను మన్నించము తండ్రి ప్రభా. తెలిసి తెలియక బ్యాడ్ ఫ్రెండ్షిప్ ప్రభా, బ్యాడ్ ప్రభా, మరి ఈ లోకంలో ఇచ్చిన ఆశల్లో పడిపోయి ఉంటే అవన్నిటిని మలచి మార్చి ఈరోజు పాడుతున్న పాట తోకగా కాదు తలగా ఉంటావు అని వాగ్దానం చేసిన వాగ్దానం జయం జయం అని పాడుతున్న జయం ఆ బిడ్డల మీద ప్రభా, మరియు వాళ్ళు వాడుతున్నటువంటి ప్రతి వస్తువుల మీద వచ్చునుగా. లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ ప్రే ఫర్ దీస్ బ్యాగ్స్ అండ్ ఆల్సో పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్, Lord, their hands, Lord, their health, Lord Jesus, in case during the summer and the holidays time they did something which is not pleasing to you, forgive them, wash them, cleanse them, because a righteous person's prayer is very powerful. Lord Jesus, we are sinners, forgive us. Lord Jesus, bless them, bless their teachers, lecturers, and all the administration, the campus, everything. In Jesus' name we pray. Amen. దయచేసి గమనించండి, రేపటి దినం ఎవరైతే తిలక్ నగర్ కాశీపేట్ ప్యారిస్కి చెందినటువంటి తిలక్ నగర్ వరంగల్కి వస్తున్నారో మీ పిల్లలందరూ వాడుతున్న పెన్సిల్, పెన్, రైటింగ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, బ్యాగ్స్, తర్వాత విత్తనము చల్లే రైతులందరూ ఆ విత్తనములన్నీ తీసుకొని దయచేసి రేపటి దినం వాళ్ళు మరి తీసుకొని రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఏదైనా వస్తువులు ఉంటే బ్లెస్ చేసుకోవాలంటే రేపు తిలక్ నగర్లో 5:30 నుంచి జరుగుతున్నటువంటి అంతోని వారి పండుగ తీసుకురండి. అద్భుతాల అంతోని వారి పండుగ ద్వారా అద్భుతంగా మిమ్మల్ని దేవుడు ఆ వస్తువుల ద్వారా దీవించమని ప్రార్థిస్తాం. విన్నపాలు కూడా రాసుకొని రండి. ఒక బకెట్ ఏదైనా పెట్టమంటాను, అక్కడికి పెట్టి పూజ మొత్తం అర్పించి ప్రార్థిస్తాం. దోస్ ఆర్ కమింగ్ టు తిలక్ నగర్ టుమారో, ప్లీజ్ tell the children to bring all that instrument they are using, pen, pencil, writing pad, bags and so on like that. And all that the farmers, those who are going to sow the seed and so on, your intentions, you can bring them. We'll keep it for the miraculous saints and Anthony to pray for you. Andaru kalisi Yesuva దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈ నాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, చిల్డ్రన్స్ మినిస్ట్రీకి చెందిన పిల్లలను, స్కూల్కు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను, టీచర్స్ ని, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ ని, క్యాంపస్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఈరోజు పాడుతున్న ప్రవచనం నెరవేరునని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. Every prophecy we are singing today, may it happen. Jesus, I trust in you. పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. Saint Faustina, Pray for us. There are some of you who don't find any way how to proceed. You are caught up in something, maybe some sinful tendencies, or maybe you are caught up with some financial problem. మీలో కొంతమందికి డాక్టర్స్ వాడ నయం కాని వ్యాధి, మార్గములు ఏం తోచట్లేదు. అలాంటి వాళ్ళకి దీన్ని డెడికేట్ చేసి పాడుతాం. నిర్గమకాండం 14:21 మోషే సముద్రం మీదికి చేతిని చాచెను, తూర్పు గాలి తోలించి చాప వలె సముద్రం వెనుకకు చుట్టుకొని పోనట్టు చేశాను, సముద్రం ఆరిపోనట్లు చేశాను, నీరు పాయలయ్యను. లైక్ ఎ మ్యాట్, God rolled the sea. That's why people sing,
roll the sea like that. The children's ministry, they sing the song like that. God can roll away even a sea like that and make a way. Just he needed one hand of Moses. Mose హస్తమును వాడుకోవటానికి. Unfortunately, last Sunday I had taught them how to lift their hands and win. It was not telecasted, it was not recorded. గడిచిన ఆదివారం యువకులకు చేతులు ఎంత మహిమ ఉన్నదో దాని గురించి ప్రభు బోధించాడు. అనేక విషయాలను రికార్డ్ చేయలేదు, మీరు ఇప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఎస్, Exodus 14:21 we hear how when Moses stretched out his hand, God sent a wind, and then he made the sea to roll like a mat, and he made the sea to become dry, and he made the water into two. God can do this. God can do this. మీ ఇంటిలో ఇలాంటి కార్యం ఏ అద్భుతం జరగాలో, అందుకే రేపటి దినం పండుగ పేరు అద్భుతాల అందువాని వారి పండుగ. ఇప్పుడే మీకు స్టార్ట్ అవుతుంది అద్భుతాలు. టుమారో సెయింట్స్ నేమ్ ఈస్ మిరకులస్ సెయింట్ యాంటనీ. సో దిస్ కైండ్ ఆఫ్ మిరకల్ క్యాన్ హ్యాపన్. క్లెయిమ్ ఇట్, క్లెయిమ్ ఇట్. చప్పట్లతో పాడుదామా, నిన్ను తొక్కగా కాదు తలగా ఉంచే పండుగ అంతోని వారి పండుగ. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయిగా నుంచును. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, కిందకి కాదు పై చేయిగా నుంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఎర్ర సముద్రము యోర్దాను నిన్ను చూచి వెనుకకు మరలును. ఎర్ర సముద్రము యోర్దాను నిన్ను చూసి వెనుకకు మరలును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ఓ మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ, Pray for us. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత అంతోని వారి ప్రార్థన కోరుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు అంతోని వారి ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం తిలక్ నగర్ లో పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున సింగారంలో జరుగుతున్న మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను న్యూ అకాడమిక్ ఇయర్ లో ఎంటర్ అయిన పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలు వాడుతున్న ప్రతి వస్తువుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల గురించి బాధపడుతున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలకు చదువు చెప్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంతమంది కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు జరుగుతున్న పవర్ మినిస్ట్రీలో మొట్టమొదటి ఛాన్స్, క్షమించండి, మొట్టమొదటిగా ఆల్రెడీ పరిచర్యలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నాం. అది ఒకవేళ నిండకపోతేనే మిగిలిన ఛాన్సెస్ ఉంటాయి. అందువలన ఫస్ట్ ఇక్కడ పరిచర్యలో ఉన్నవాళ్ళు ఎవరైతే 6 రోజులు కంప్లీట్గా దేవుళ్ళు లీనమై వరములు పొందుకోవాలి. వరములు అంటే ఏంటిది, ఎలా పొందుకోవాలి, ఎన్ని వరములు ఉన్నాయి, అవన్నీ కూడా అసలు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎక్కడ లేదు. అందువలన అలాంటి ఛాన్స్ మరి ప్రీచర్స్, కౌన్సిలర్స్, తర్వాత ఇంటర్సెసర్స్, తర్వాత ఇలా మినిస్ట్రీలో ఉన్నటువంటి బిడ్డలకు ఫస్ట్ ఇవ్వబడుతుంది. ఎవరైనా అలా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకు ఛాన్స్ ఉన్నదని తెలియచేయండి. ఆ రిపోర్ట్ని దయచేసి 9 నుంచి 5:30 గంటలకు మరి ఈ రిసెప్షన్లో ఉన్నటువంటి బిడ్డలకు ఆన్లైన్లో చూస్తున్న నంబర్కి తెలియచేయండి. వాళ్ళు ఈ మినిస్ట్రీలో ఆల్రెడీ ఉండాలి. అలాంటి వాళ్ళకు ఫస్ట్ ఛాన్స్. తర్వాత ఇంకా మిగిలితే ఎంటీగా ఉంటే మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మామూలు వడకం కాదు, ప్రత్యేక వడకం కావున. తర్వాత గ్రూప్స్ ఎక్కువ అయితే తర్వాత మధ్యలో ఒకసారి నెక్స్ట్ ఇయర్ లోపల మళ్ళీ ఒకసారి తయారు చేస్తాం. అందువలన ఎందుకంటే మళ్ళీ మాకు అందరికి తెలియదు. నిన్న వెళ్ళాను, చాలామంది నేను ప్రీచింగ్ లైన్లో ఉన్నాను ఫాదర్, నేను ఇంటర్సెసర్గా ఉన్నాను, మాకు ఛాన్స్ ఉన్నదని అడిగారు. అలా కొంతమంది ఉండవచ్చు. అందువలన దయచేసి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలని మనం చేస్తున్నాం. నంబర్ మాత్రం 150 నుంచి 200 లోపలే ఉంటుంది. అందువలన దానికి ఎక్సీడ్ చేయలేము. అది నంబర్, ఎందుకంటే లిమిటెడ్ నంబర్ అని దాన్ని తీసుకునే వ్యక్తులు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 21. ఊరు పేరు లేని వారు గొప్ప జాతిగా మారెదరు. Those who don't have a name and fame, they will become great clan. Amen. ఎక్సోడస్ 14:21. దీని పాడి ముగించే మునుపు దయచేసి జూన్ నెలలో ఒక్క వడకమే ఉంది. అందువలన ఇంకా అది 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు జరుగుతుంది. అనగా వచ్చే సోమవారం నుండి ఆ వడకం సిద్ధమవుతుంది. దయచేసి సిద్ధపడండి. ఇది యేసు తిరుహృదయ వడకం. హృదయాన్ని ప్రేమిస్తే మీరు వస్తారు. కుటుంబ సమేతంగా రావటానికి ట్రై చేయండి. కుటుంబం మొత్తాన్ని అర్పించి ప్రార్థిస్తాం. A special retreat dedicating, consecrating to the Sacred Heart of Jesus. The only retreat that is left for this month is between 17th evening to 21st evening. So please come and be blessed with the Sacred Heart of Jesus. బయట ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ అలాగే మా అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి దీవించమని ప్రభుని ప్రార్థనతో ముగిస్తామా. ఆశీర్వాదముతో పిల్లలందరినీ దేవుడు దీవించునుగాక. నీవు అకాడమిక్ ఇయర్ని దేవుడు మహిమతో అలంకరించునుగాక. ప్రార్థనతో పాడదాం. నిన్ను తొక్కగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయిగా నుంచును. నిన్ను తోకగా కాదు తలగా నుంచును, కిందకి కాదు పై చేయిగా నుంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఊరు పేరు లేని వారు గొప్ప జాతిగా మారెదరు. ఊరు పేరు లేని వారు గొప్ప జాతిగా మారెదరు. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, తమిళం పాడి ముగిస్తాం. உன்னை வாளாக்காமல் இயேசு தலையாக்குவார், உன்னை கீழாக்காமல் இயேசு மேலாக்குவார். உன்னை வாளாக்காமல் இயேசு தலையாக்குவார், உன்னை கீழாக்காமல் இயேசு மேலாக்குவார். ஜெயம் ஜெயம் ஹல்லேலூயா, ஜெயம் ஜெயம் జయం జయం. ఈ వాగ్దానములు ప్రవచనములు నెరవేరి సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. హల్లెలూయా. ఆమేన్. సెంటర్ కూడా అలాగే చిన్న చిన్నగా నెక్స్ట్ లెవెల్కి చేరుతుండగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి చేరాలి. ఇది సరిపోదు. అలాంటి దినముల కోసం ప్రభుని ప్రార్థించండి. ప్రార్థించి ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అల్ఫోన్సా, చిన్న, రూతు, దేవుడు మీ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నాడు. మెడలో క్యాప్ లాగా పెట్టుకున్న, బెల్ట్ లాగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని దేవుడు తాకుతూ ఉన్నాడు. అంటే నీవు టెన్షన్ పడుతున్నావు అంటున్నా, అది అక్కరలేదంటున్నాడు. టెన్షన్ వలన వచ్చింది అంటున్నారు. మరి వెన్నుపూసలో ఏదో పెద్ద సమస్య వచ్చిందని డాక్టర్స్ భయపెడుతున్నారు. సెకండ్ కన్సల్టేషన్కి పోమంటున్నాడు. ఆ డాక్టర్ చెప్తాడు ఏం కాదు అని చెప్పి చిన్న ఆయింట్మెంట్ తర్వాత టాబ్లెట్ ఇస్తారు. దాంతో మీకు సెట్ అవుతుంది. చేతులు జోడించి ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండునుగా. రేపటి దినం ప్రత్యేక ప్రోగ్రాం 3 గంటలకు అంతోని వారి పేరిట మనమందరము అద్భుతాల కోసం ప్రార్థిస్తాం. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు చేసి ఆయనకు మహిమ కలిగించే విధంగా దీవించునుగాక. May through the miraculous Saint and Saint Anthony, may miraculous God the Father and the Son and the Holy Ghost come upon you. Miracles to happen to make a testimony. In Jesus' name we pray. నన్ను తోకగా కాదు తలగా ఉంచే దైవమా, క్రిందికి కాదు పై చేయిగా ఉంచే దైవమా, నీకే జయం, నీకే మహిమ, నీకే ఆరాధన. అంతోని వారి అద్భుతములు మీ ఇంటిలో పిల్లల విషయంలో అకాడమిక్ ఇయర్లో జరగాలని గాడ్ బ్లెస్ యు.